గరకపాటి అరగజం పగిలేలా ముందు నీ ఒళ్ళు పలగొడితే అప్పుడు నీ నోటికి మాత్రం అదుపు వస్తుంది. అరగజం బలిగేలా వాళ్ళగొట్టాలి నీ ఒళ్ళు. కొంచెం కూడా సిగ్గుశరం లేకుండా ఎంత నోటికి వస్తే అంత మాట్లాడుతున్నావు. బలిసిన వాళ్ళు ఎవరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెయ్యరు, లేని వాళ్ళే వేస్తారు. అన్నదానము సుఖీభావ అంటారు, ఆ మాత్రం కూడా బుద్ధి లేదు నీకు. అన్నదానము ఎందుకు పెడతారు స్కూళ్ళల్లో, ఎందుకు ఈరోజు అన్నం పెడుతున్నారు ఒక పూట అన్నం అనేది నీకు బుద్ధి లేదు. నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడుతావు. ఫస్ట్ నీ మాటలు ఏంటోళ్ళకి సిగ్గులేదు. తిన్నోనికి తిండి పట్టదంట, బోడగుండని సవర పట్టదంట. ఎందుకంటే నీకు బాగా బలిచిపోయినావు, అందరి కాడికి పోయి అటు ఇటు తిరిగి ఇక నాకు పేరు వచ్చింది కదా అని చెప్పేసి నీతులు చెప్తున్నావు. నువ్వు కూడా ఒకప్పుడు టీచరే కదా, మరి నిన్ను అట్లే కూర్చోబెట్టిరా, లేకపోతే నువ్వు అట్లే కూర్చోబెట్టినా శోభన గదిలో మంచం మీద పిల్లగాను కూర్చోబెట్టినట్టు? సిగ్గుండాలి గింతనన్న. తొందరున్నాను తొవ్వ దొరకదంట, ఆవేశం ఉన్నాను ఖాళీ దక్కదన్నట్టు మోరి లాంటి నోరు వేసుకొని ఎంతైనా నీ ఏజ్ తగ్గట్టు మాట్లాడు, వింటారు. గరకపాటి ఇంత ముందుకు నీ మీద కొంచెం రెస్పెక్ట్ ఉండే, కానీ ఇప్పుడు అసలు నేను చూసాను అసహ్యం, అంత దళితంగా మాట్లాడు. గుడ్డు కోసం పోతున్నారు ఆ స్కూళ్ళకి, నేను ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? నీకు నిజంగా పిల్లల మీద అంత ఇష్టం ఉంటే ఎవరి ఇంట్లోకి వెళ్ళి వాడు క్యారేజ్ కట్టుకొచ్చుకోవాలని చెప్తున్నావు కదా, మీ ఇంట్లోకి వెళ్ళి కట్టి. తెలంగాణ ఆంధ్రాలో చాలా మంది స్కూల్స్ ఉన్నాయి, చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ మీ ఇంటికారించి క్యారేజ్ కట్టి. బుద్ధి ఉండాలి కొంచెమైనా. ఎద్దు పెరిగినట్టు పెరిగిన గాడిదకి వచ్చినట్టు వచ్చినాయి నీకేళ్ళు, అయినా నీకు బుద్ధి లేదు. నోటికి ఎంతో సంతే మాట్లాడతావా? ఇక ఎటు కూడా నేను పీక్ కట్టలు కడుతున్నా, ఇక నీ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా అని చెప్పేసి ఎంత పడితే అంతే మాట్లాడతావా? ఏం మనిషివే నువ్వు? గీతనన్న తెలివి లేదా? ఇంతగానో అవమానిస్తున్నావా నువ్వు? డొక్క సీతమ్మ గారు పెట్టిరు ఫస్ట్. అది కొంచెం బుద్ధి తెచ్చుకొని తెలివి తెచ్చుకొని మాట్లాడు.